హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారండి? మా ఇంట్లో పెట్టిన వినాయకుడిని ఈరోజు మేము నిమజ్జనం చేశామండి. ముందు మా పాపకి ఏమీ తెలీదు. చాలా సంతోషంగా తీసుకొచ్చిందండి. తర్వాత నిమజ్జనం అయిన తర్వాత పేచీ పెట్టిందండి. ఏడ్చింది కూడా. ఆ వీడియో కూడా నేను తర్వాత అప్లోడ్ చేస్తాను చూడండి. పాపం తను చాలా ఫీల్ అయిందండి. అంటే థర్డ్ డే ఫ్రైడే వచ్చిందని చెప్పేసి ఈరోజే మేము స్వామివారిని నిమజ్జనం చేశామండి. సో ఇలా మనంగా స్వామివారిని నిమజ్జనం మన చేతులతో చేస్తే ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటుందండి. కొన్ని చోట్ల ఏంటంటే మనం అక్కడ ఇక్కడ అంటే ఆలయాల దగ్గర అలా పెట్టేస్తూ ఉంటారు. బట్ పర్వాలేదు. బట్ ఇలా గోదావరిలో కానీ కాలవల్లో కానీ ఇలా మన చేతులతో మనం జరిపించడం నిమజ్జనం చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుందండి. సో మేము వచ్చి స్వామివారి నిమజ్జనం చేసి ఇంటికి వెళ్ళామండి. తర్వాత పత్రి పళ్ళు ఇవి ఉంటాయి కదండి. సో అవి కూడా కాలువలో వేసేసాము. చాలా బాగా అయిందండి. కానీ మా పాప మాత్రం బాగా ఏడ్చిందండి. ఓకే అండి. మీరు ఎలా జరుపుకున్నారు పండగ అనేది నాకు కామెంట్ చేయండి. అలానే మేము అపార్ట్మెంట్లో 5 డేస్ పెట్టామని చెప్పాను కదండి. సో ఆ ఫుల్ వీడియో నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అంటే నేను 5 డేస్ అయిపోయిన తర్వాత ఏ రోజు ఏమేమి పూజలు చేశాము, ఏమేమి ఏర్పాట్లు చేశాము అన్నది మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.